మహోన్నతుడైన దేవాతి దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు, దైవాశీర్వాదములు, దీవెనలు తెలియచేస్తున్నాం. ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమను వీక్షించిన మీ అందరికీ మరి యేసయ్య విశ్వాస ప్రార్థనా మందిరం కన్నావారి వీధి గోపాలపురం నుండి మరి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో మీ అందరూ కూడా ఆత్మీయంగా మరింతగా బలపడి దేవుని యొక్క రాజ్య సువార్తలో మరింత దీవెన ఆశీర్వాదాలు పొందాలని మేము అనునిత్యము ప్రయాసపడుచు మీ కొరకు శ్రేష్టమైన సందేశాలను అందించి మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులు చేయాలని, ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి శోధనల నుండి, శ్రమల నుండి, బాధల నుండి, కన్నీళ్ళ నుండి, దుఃఖముల నుండి కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ద్వారాగా మీ అందరినీ బలపరచాలని, మీ కుటుంబాలను బలపరచాలని మేము ఆశతో చేస్తున్న ఈ కార్యక్రమమును ఆ ప్రభువు దీవించినట్లుగా మరింతగా మీరు చేస్తున్న మరి యొక్క సహాయ సహకారాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాం. మరదే రీతిగా మరి యొక్క కార్యక్రమం మరింతగా ముందు కొనసాగులాగున మీ అందరి మరి సహాయ సహకారాలు మాకు అందజేయాలని, మరి యొక్క కార్యక్రమాలు మరింతగా కొనసాగి బలపడులాగున మీరు సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి యొక్క సహకరించాలనుకున్న వారికి మరి యొక్క స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మరి నెంబర్లలో మీరు మమ్మల్ని సంప్రదించి మాకు సహకరించాలని, ప్రేమతో దైవాశీర్వాదాలు పొందాలని ఎవరైతే మరి సహకరిస్తున్నారో వారి కొరకు మేము ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, తెల్లవారుజాము ప్రార్థనలు మేము వారి కొరకు చేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు వారందరి జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. కనుక మీరు కూడా విశ్వాసముతో మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండండి, ఈ వాక్యంలో బలపడుచూ ఉండండి. దేవాతి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని కూడా బహుగా దీవించబోతూ ఉన్నారు, ఆశీర్వదించబోతున్నారు, బలపరచబోతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యపు లోతుల్లో మీ అందరూ కూడా బలపడాలని మేమెంతగానో ఆశపడుచూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి నేటి యొక్క సమయంలో మనము గతించినటువంటి వారంలో ప్రారంభించబడినటువంటి చక్కని యొక్క అంశము యవనస్తులను గూర్చిన అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. యవనస్తులారా, మీ యవనేచ్ఛల నుండి పారిపోము అనబడినటువంటి సందేశంలో మనము అనేకమైన సత్యాలను మనం ధ్యానిస్తూ వచ్చాం. యవనేచ్ఛల నుండి ఏ విధంగా పారిపోవాలి, అలాగే విగ్రహారాధన నుండి పారిపోవాలి, అలాగే వ్యభిచారం నుండి పారిపోవాలి అనే సత్యాల్ని మనం ధ్యానించడం జరిగింది. మరీ శ్రేష్టమైన సమయంలో మరి యొక్క కొన్ని అంశాలను ఏ విధముగా మనము ఈ యవనేచ్ఛల నుండి, లోక సంబంధమైన క్రియల నుండి మన ప్రియ సహోదరి సహోదరులు, ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఏ విధముగా తప్పించుకొని ఈ లోకంలో ప్రయోజకులు కావాలి, ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వారు హెచ్చించబడాలి, వాక్యపు లోతుల్లో జీవించి ప్రభు ఇచ్చే గొప్ప బహుమానం పొందాలి, పరలోక రాజ్యాన్ని చేరాలి అనే సత్యాల్ని మరి కార్యక్రమంలో కూడా మనం కొన్ని సత్యాలను ధ్యానం చేద్దాం. దేని బిడ్డలారా, మరి యొక్క సందర్భంలో ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేని బిడ్డలారా, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్ద నున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలను దేవా, కృపగలిగిన తండ్రి, నీ వాక్యము చెంతకు మేము వచ్చుచున్నాము. అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకొనండి. మా యవన సహోదరి సహోదరుల కొరకు మీరు మాట్లాడి వారిని బలపరచి ప్రత్యేకపరచి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని, వారిని దీవించమని, ఏ విధముగా ఈ లోకములో ఎదురవుతున్న ప్రతి లోక సంబంధమైన క్రియల నుండి తప్పించుకోవాలనో మీరే నేరుగా మాట్లాడి మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమను దీవెనకరంగా నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యములలో మనం ధ్యానం చేస్తున్నాం. వేటి నుండి మనం పారిపోవాలి అనగా, యాకోబునకు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమనగా, మీరు ఈ లోక సంబంధమైనటువంటి శత్రువుల నుండి పారిపోవాలి అనేటువంటి
విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అనగా మన శత్రువులకు మనం ఎదురుగా వెళ్ళి వారితో పోరాడి గెలవాల్సినటువంటి వారు మనం అయినప్పటికీ కూడా మనము శత్రువులను ప్రేమించేవారుగాను శత్రువుల నుంచి దూరంగా ఉండే వాళ్ళముగాను ఉండాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. యాకోబునకు మరి శత్రువుగా మారిపోయినాడు ఏసావు. అతనిని తన సహోదరుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యాకోబును దేవుడు దూరంగా వెళ్ళిపోమని చెప్పారు. అలా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ బేతేలు అనబడినటువంటి ఒక స్థలములో రాత్రి వేళ అతను ఒక రాయి మీద తలగడగా చేసుకొని అతను పడుకున్నప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకొని ఉన్నాడు. మరి ఇక్కడ వాక్యం అదే తెలియచేస్తూ ఉంది. నీవు ఏశావు యొద్ద నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు, నీకు కనబడి దేవుడు ఎప్పుడు కనిపిస్తాడంటే నీవు శత్రువులకు దూరముగా వెళ్ళిపోయినప్పుడు. నువ్వు ఆ యొక్క శత్రువు అనగా ఎవరు అంటే అపవిత్రుడు, లేకపోతే అపవిత్రమైన కార్యకలాపాలు చేసేవాడు. ఏశావును గూర్చి ఏమని రాయబడి ఉందంటే ఏశావు భ్రష్టుడైనను వ్యభిచారి అయినను తిండిపోతు లాంటి వ్యక్తిగా ఏశావును పోల్చడం జరిగింది. అవును నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీకు కూడా ఇలాంటి స్నేహితులు ఉన్నారా? లేకపోతే ఇలాంటి బంధువులు ఉన్నారా? లేకపోతే ఇలాంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తున్నావా? వారి యొద్ద నుండి నువ్వు పారిపోవాలి. వారి యొద్ద నువ్వు సహవాసం చేయడానికి వీల్లేదు. వారితో కలిసి జీవించడానికి వీల్లేదు. నువ్వు వారికి ఎప్పుడైతే ప్రత్యేకించబడి జీవిస్తావో అప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు దర్శనమిస్తాడు. నీవు వారితో సహవాసం కలిగి ఉన్నప్పుడు వారిలో ఉన్న భ్రష్టత్వం, వారిలో ఉన్న వ్యభిచారం, వారిలో ఉన్నటువంటి లోక సంబంధమైన క్రియలు నీలోనికి కూడా వచ్చినప్పుడు నీ యొక్క శరీరము లేకపోతే నీ దేహము కూడా మరి చెడిపోవాల్సినటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోతూ ఉంటారు. కనుక ఆ విధముగా మీరు దిగజారిపోకుండా ఉండాలి అంటే ఆ ప్రభు యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మరి లోక సంబంధమైన అనేకమైన వ్యక్తులు రకరకాలైనటువంటి చెడు సహవాసాలని మనకు నేర్పిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు కలిగి ఉన్నటువంటి గుట్కాలు, వారు కలిగి ఉన్నటువంటి సిగరెట్లు, వారు కలిగి ఉన్నటువంటి త్రాగుడు, వారు కలిగి ఉన్నటువంటి వ్యభిచారము, రకరకాల లక్షణాలతో వారు నింపబడి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి దూరముగా జీవించడం తప్ప మరి వారిని మార్చాలని ప్రయత్నం చేస్తాం. కానీ మరి వారికి ఎంత దూరముగా మనం జీవిస్తామో అంతగా మనల్ని కాపాడుకుంటాం. లేనట్లయితే వాళ్ళతో మనం సహవాసం చేసినప్పుడు మన జీవితంలో ఏ విధమైన ప్రయోజనం ఉండదు. అలాగే ఏశావు కూడా ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో అతను జీవిస్తూ ఉండగా తండ్రి అయిన దేవుడు అతన్ని విసర్జించారు. తల్లిదండ్రులు అతన్ని దీవించలేకపోయారు. ఆ సమయంలో మరి యాకోబు తండ్రి దీవెన పొంది ఉన్నాడు. ఆ సమయంలో ఆలస్యంగా వచ్చిన ఏశావు అనగా దేని బిడ్డలారా అతని వ్యక్తిగత జీవితంలో కూడా అతనికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు. వ్యక్తిగతంగా కూడా అతను చెడిపోయిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతని యొక్క జీవిత పరిస్థితిని బట్టి అతను దేవుని ఆశీర్వాదాన్ని, తండ్రి ఆశీర్వాదాన్ని కూడా పొందలేకపోయాడటండి. ఆలస్యంగా వచ్చి కన్నీళ్లు విడిచినను అతను మరి ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడిచెను కానీ ఆశీర్వాదం పొందలేకపోయినాడు. మరి చివరికి శాపములే అతనికి దొరికిన గల కారణం ఏంటంటే అతను వ్యక్తిగతంగా చెడిపోయినటువంటి వారే ఉన్నారు. కనుక దేని బిడ్డలారా ఈ విధముగా యాకోబు ప్రత్యేకించబడిన వాడే శత్రువు నుండి, అనగా మన శత్రువు ఎవరంటే మనల్ని ద్వేషించేవారు మాత్రమే కాదు, ఒక అపవిత్రమైన లక్షణం ఎవరైతే కలిగి ఉన్నారో, అపరిశుద్ధులుగా ఎవరైతే ఉన్నారో, లోక సంబంధమైన క్రియలతో ఉన్నారో వారి నుంచి వారు కూడా మనకి శత్రువు లాంటి వారే. అనగా మనల్ని వారు ప్రేమిస్తున్నట్టు ఉంటారు కానీ మన హాని చేస్తూ ఉంటారు, లేకపోతే మనకు కొన్ని అపవిత్రమైనటువంటి అలవాట్లను నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి కూడా మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆ శత్రువు నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు తండ్రి అయిన దేవుని ప్రత్యక్షతను అతను పొందుకున్నారు. అదేవిధంగా అక్కడ బలిపీఠం కూడా కట్టారటండి. ఆ బలిపీఠం అనగా ప్రార్థన బలిపీఠము. నువ్వు ఎప్పుడైతే లోక సంబంధ వ్యక్తులను దూరం అయిపోయినావో నీవు ప్రార్థన చేసి యోధుడుగా నువ్వు సిద్ధపడతావు. నువ్వు ప్రార్థనతో సహవాసం కలిగి ఉంటావు, దేవుని సహవాసాన్ని కలిగి ఉంటావు. కాబట్టి మరి నీ యొక్క
మరి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి, ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టాలి, మరి అనుదినము కూడా ప్రార్థించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. యాకోబు యొక్క జీవితంలో కూడా అలా ఒక కర్రతో మరి అతను ఒంటరిగా ప్రయాణం చేసుకొని వెళ్ళాడు, కానీ దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. కాబట్టి తన మామగారు అతను మోసం చేసినప్పటికీ కూడా అతను తనకు వివాహములు జరిగి బిడ్డలను పొందుకొని మరి అనేక రకాలైనటువంటి మందలతో, ఆస్తితో, ఐశ్వర్యంతో దేవుడు ఆయన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున యాకోబులాగన మనం కూడా మరి తరిమివేయబడినప్పటికీ, లేకపోతే లోక సంబంధంగా విసర్జించబడినప్పటికీ ఆ తండ్రిని దేవుడు నీకు తోడై ఉంటే నిశ్చయముగా నువ్వు అద్భుతాలు చేస్తావు. నీవు కలిగి ఉండాల్సింది ఒకే ఒక నిర్ణయము. మరి నీవు ఒక ఫ్రెండ్ సర్కిల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆ సహవాసంలో గనక యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటే ఇక్కడ ఏం చేస్తారు? వాట్ వుడ్ జీసస్ డూ అంటే ఇక్కడ గనక యేసు ప్రభు వారు ఉంటే ఏం చేస్తారు? ఇక్కడ వీళ్ళందరూ అల్లరి మరి అపహాస్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు, అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్నారు. అక్కడ అలాంటి కాడ యేసయ్య ఉంటారో? ఉండరు. కాబట్టి నేను కూడా ఉండకూడదు, వేరే సహవాసం చేయకూడదు అనేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం మనలో కలిగి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తారని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి 5వ అంశాన్ని మనం తరువాత అంశాన్ని చూసినట్లయితే, మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఆమేన్. మరి యొక్క చక్కని యొక్క భాగములో మనం చూసినట్లయితే, మరి యొక్క ధనాపేక్ష నుండి పారిపోము అని చెప్పి మరి యొక్క తిమోతికి తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన యవన వయస్సులో కూడా మనల్ని కూడా ధనాపేక్ష వెంటాడుతూ ఉంటుంది. యవన బిడ్డలారా, మరి మీరు మరి డబ్బు సంపాదించాల్సి ఉంది, కానీ ధనాపేక్ష అత్యధికమైన ఆశతో మీరు పరుగులు తీయటానికి వీల్లేదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కనుక వాటిని విసర్జించి, అనగా పుట్నోట్లో విడిచి పారిపొమ్ము అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. అనగా ధనాపేక్షకు దూరంగా మనం పారిపోవాల్సినటువంటి వారమైనాం దేని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మరి చెప్పబడినటువంటి వ్యక్తి కొందరు ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇస్కరియోతు యోధా కూడా 30 వెండి నాణాలకు యేసయ్యను అమ్మివేసుకొని అతను మనశ్శాంతి లేక 30 నాణాలు ఖర్చు పెట్టుకోలేక తీసుకెళ్ళి మళ్ళా యాజకులకి మరి ఆ మందిరంలో విసిరి పాడేసి మరి ఒక తాడు కొనుక్కొని వెళ్ళి ఉరేసుకోవాలని చూస్తే ఆ తాడు కూడా చీగిపోయి పాడైపోయిన తాడు కాబట్టి ఆ తాడుకు ఉరేసుకున్నాడు, కానీ అతను తాడు తెగి కింద పడిపోయి మరి పొట్ట పగిలిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఇతని యొక్క జీవితంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. గెహజీ కూడా మరి యొక్క ఎలీషా వద్దన్నటువంటి ఆ బంగారం, వెండి వస్త్రాలను కొరకు పరుగులు తీసి ఆ నయమాను యొక్క కుష్ఠరోగాన్ని సంపాదించాడు. అనగా ధనాపేక్ష వెంబడి ఎప్పుడైతే మనం పరుగులు తీస్తామో నిశ్చయముగా మన జీవితంలో కష్టాలను తెచ్చుకుంటాం. యవన బిడ్డలారా, మీరు ధనాపేక్షతో జీవించకండి, కానీ మరి దేవుని యందు పరలోక ధనము కొరకు ఎదురు చూడండి. ప్రభువిచ్చే యథార్థమైన ఆశీర్వాదకరమైన ధనం కొరకు ఎదురు చూడండి. మనం పరుగు పందెములో ఉన్నాం. మనం దేని చేయాలంటండి? మరి లోక సంబంధంగా మనం దేవుని సంబంధంగా నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని మనం సంపాదించుకోవాలి. అనగా దేని బిడ్డలారా, ఈ లోకంలో వాటి కొరకు మనం ప్రయాసపడాలి. అవి మన జీవితాలకి ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపడతాయి, ఒక ఉన్నతమైన స్థితికి మనం తీసుకెళ్తాయి. ఒక యవనస్తుడు అలాగే పరుగు పందెంలో పరుగు తీస్తున్నప్పుడు తన పక్కన ఉన్నటువంటి ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి అతన్ని ఎలాగైనా ఓడించాలి, చాలా వేగంగా వెళ్తున్నాడు, ఆ వేగాన్ని తప్పించాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి తన యొక్క జేబులో నుంచి ఏం చేస్తున్నాడంట, బంగారు బాల్స్ని
విసురుతున్నట్టు బంగారు బాల్స్ని తన పక్కన విసురుతుంటే ఆ బాల్ని తీసుకోవడానికి అతను వేగం తగ్గించి అతను తీసుకుని జేబులో పెట్టుకుంటున్నాడంట. ఆ బాల్ వేస్తున్నాడు, ఇతను వేగం తగ్గిస్తున్నాడు. అని చూస్తారా దీని బిడ్డలారా? ఈ విధంగా అతను గురివైపు చూసినప్పుడు అతను వేగంగా వెళ్ళిపోయిండేవాడు. కానీ ఎప్పుడైతే తన మనస్సును ఈ బంగారం మీద, లోక సంబంధమైనటువంటి ధనం మీద దృష్టి మళ్లించాడు దీని బిడ్డలారా, ఆ విధంగా అతను ఓటమికి గురైపోయినాడు దీని బిడ్డలారా. కనుక మనం అపవాది కూడా మనము పరలోక రాజ్యాన్ని చేరటానికి సిద్ధముగా ఉన్నప్పుడు మన మీదకి రకరకాలైన లోక సంబంధమైనటువంటి కోరికలు, లోక సంబంధమైన ఆకర్షణల్ని మనకి మీదకి విసురుతూ ఉంటాడు దీని బిడ్డలారా. కనుక మనం ఎప్పుడు కూడా వాటి వైపుకి చూడకూడదు, కానీ ప్రభు వైపు మనం చూడాలి. మరొక అంశాన్ని మనం చూద్దాం దేని బిడ్డలారా. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి ఏమనగా, లోతు తన కుటుంబానితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. నినివే పట్టణంలో వారు జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క అంశంలో మనం చూస్తున్నాం, నినివే నుండి మీరు పారిపోవాలి. నినివే పట్టణము పాపముతో నిండిపోయింది. నినివే పట్టణంలో వ్యభిచారముతో నిండిపోయినది. నినివే పట్టణం యొక్క ఆవేదన, లేకపోతే ఆ యొక్క పట్టణంలో వస్తున్నటువంటి ఆ యొక్క ఘోరములు, నేరములన్నీ కూడా పరలోక రాజ్యానికి చేరిపోయినాయి. కాబట్టి తండ్రి అయిన దేవుడు నినివే పట్టణాన్ని శపించబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు. కాబట్టి మీరు నినివేను విడిచిపెట్టి పారిపోవాలి. ఈ రోజున ఈ లోకము కూడా అపవాది నినివేలాగా చేసేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంది దేని బిడ్డలారా. అనేకమైన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం దేని బిడ్డలారా. భయానకమైన పరిస్థితి. ఆ యొక్క నినివే పట్టణ ప్రజలు కూడా అంటారు, అదుగో మీ ఇంట్లోకి ఎవరో పురుషులు వచ్చారు, వారిని మేము కూడుకోవాలి, వారిని మా దగ్గరికి పంపించండి అని అంటారండి. వారందరూ పురుషులే అయినప్పటికీ కూడా దీన్ని ఏమని చెప్తున్నారంటే హోమోసెక్షువాలిటీ అనగా ఒకే ఒక లింగము కలిగినటువంటి వారు, పురుషులు, స్త్రీలు వ్యభిచారం చేసేటువంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో వచ్చేసింది. అపవాది ఈ భయానకమైన పాపంతో మనుషులు నింపివేస్తూ ఉన్నాడు. అలనాడు నినివే పట్టణం ఎలాగైతే చెడిపోయిందో, ఈ రోజున అనేకమైన పట్టణాల్లోకి మనం వెళితే దేని బిడ్డలారా, ఈ ప్రభుత్వం వారికి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. మేము పురుషులు వివాహం చేసుకుంటాం, స్త్రీలు వివాహం చేసుకుంటాం, మాకు రైట్స్ ఇవ్వండి అని చెప్పి. ఎంతగా చెడిపోయిందో సమాజం చూడండి దేని బిడ్డలారా. దీన్ని తండ్రి అయిన దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. దాన్ని భయంకరంగా ఆయన శపించబోతున్నాడు, దానికి తగిన శిక్ష విధించబోతున్నాడు. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కొంతమంది తీసుకొస్తున్నారు. వాళ్ళని గేస్ అని పిలుస్తున్నారు. ఈ గేస్ యొక్క కల్చర్ ఎక్కువైపోతూ ఉంది దేని బిడ్డలారా. పాశ్చాత్య దేశాల్లో చూస్తే చాలామంది గేస్గా మారిపోతూ ఉన్నారు. చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు గ్రహించాలి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నినివే నుండి బయటకు పారిపోవాలి అనగా లోక సంబంధమైన పరిస్థితుల నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. ఈ విధంగా వారు ఎంజాయ్ చేయడానికి చాలామంది నినివేలో మత్తు పానీయాలకి బానిసలైపోయినట్టు వారు ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా గంజాయికి బానిసలైపోయినారు, డ్రగ్స్కి బానిసలైపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు యవ్వన జీవితంలోనే మనిషిని పాడు చేయడానికి అపవాది మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాను. నీవు లోక సంబంధమైన సహవాసాలకు వెళ్ళకూడదు. నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ విధంగా పాపము వెచ్చుబారిపోయి ఇప్పుడు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే చిన్న పార్టీలుగా ప్రారంభమై చిన్న పబ్బులుగా భయంకరమైనటువంటి పాపాన్ని విచ్చలవిడిగా చేస్తున్నటువంటి సమాజము ఇప్పుడు రేవ్ పార్టీలు అని చెప్పి రాత్రి నుంచి తెల్లవారేంత వరకు కూడా వారు పాపం చేయడానికి భయంకరంగా బరితెగించినటువంటి వారే ఉన్నారు. దేవుని బిడ్డలారా, లోకము చెడిపోయింది. మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
వారి సెల్ ఫోన్లు ఏం చూస్తున్నారు, వారెవరితో సహవాసం కలిగి ఉన్నారు, వారు తీసుకునే ఆహారం ఎలాంటిది, వారి లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, మీరు నిరంతరం వారిని గమనిస్తూ ఉండాలి. వారిని అబ్జర్వ్ చేసుకుంటే తప్ప ఈ రోజుల్లో మన యొక్క బిడ్డలు మనం కాపాడుకునే పరిస్థితి. ఎందుకంటే సమాజము నేటి కాలంలో నినివేలాగా మారిపోయింది. నినివేని దేవుడు అసహించుకుంటున్నాడు, అగ్ని గంధాలతో కాల్చివేయాలనుకుంటున్నాడు. అందుకని మరి యొక్క వ్యక్తులతో చెప్పాను, నువ్వు పారిపో, మళ్ళా వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు చెప్పాడు. కానీ లోతు భార్య ఏం చేసిందండి? వెనకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజున కూడా మనం అన్నీ విడిచిపెట్టి యేసయ్యతో మనం దగ్గరికి వచ్చేసాం. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మనం ముందుకు వచ్చేసాం. కాబట్టి ఈ వాక్యాన్ని పట్టుకుని ముందుకే కొనసాగాలి తప్ప మనము వెనక వైపుకి చూడకూడదు. లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, లోక సంబంధమైన క్రియల వైపు కానీ మనం చూడవలసిన పని లేదు. దేని బిడ్డలారా, మన ప్రయాణం ముందుకే కొనసాగించాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన బిడ్డలను మనం కాపాడుకోవాలి. దేని బిడ్డలారా, కాబట్టి లోతు భార్య వలె మన ఉప్పు స్తంభాలుగా మారిపోకూడదు, కానీ మన ప్రయాణంలో ముందుకు కొనసాగుతూనే ఉండాలని, నినివే నుండి పారిపోవాలని మీకు తెలియచేస్తున్నాను. దేని బిడ్డలారా, అదేవిధముగా చివరిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, మరి లేవియా కాండము 26వ అధ్యాయము 36వ వచనము, మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను. కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు, తరుమువాడు లేకయే పడెదరు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని 6 సత్యాలని తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. యవన వయస్సులో ఉన్నటువంటి నా యవన తమ్ముడు చెల్లికి దేవుడు మాట్లాడి ఉన్నాడు. యవనేచ్ఛల నుండి పారిపోవాలి అనియు, విగ్రహారాధన నుండి పారిపోవాలనియు, వ్యభిచారం నుండి పారిపోవాలనియు, ఏశావు వంటి శత్రువుల నుండి పారిపోవాలనియు, పాపాత్మ నుండి పారిపోవాలనియు, అలాగే ధనాపేక్ష నుండి పారిపోవాలనియు, అలాగే నినివే వంటి పాపముతో నిండిపోయిన సమాజం నుండి కూడా పారిపోవాలనియు తండ్రి అయిన దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు. ఈ విధముగా నీవు సమాజంలో ప్రత్యేకించబడితే తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటి తెలుసా? నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి శత్రువు నీ యొద్ద నుండి పారిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీవెప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించటానికి లోకము నుండి ప్రత్యేకించబడి, లోకములో నుండి మరి వేర్పరచబడి నువ్వు జీవించేటువంటి పరిస్థితి నీలో ఉన్నప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి నిన్ను పట్టి పీడిస్తున్న శత్రువులైనటువంటి నీ జీవితంలో ఉండినటువంటి పేదరికం అనే శత్రువు, అప్పులనే శత్రువు, రోగములనే శత్రువు, శ్రమలనే శత్రువు, నిందలనేటువంటి శత్రువు, లోక సంబంధమైన ఎలాంటి పరిస్థితులైనటువంటి శత్రువులు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా ఆ శత్రువులందరూ, ఈ సమస్యలన్నీ కూడా నీ యొద్ద నుండి పారిపోనట్టు దేవుడు చేస్తాడు. అనగా నీవు లోకంలో జరిగే కార్యం నువ్వు పారిపోతే దేవుడు నీ యొద్ద నుండి నిన్ను పట్టి పీడిస్తున్నవన్నీ పారిపోయేలాగా ఆయన చేస్తాడు. ఆయన ఏం చేస్తారంటే దేని బిడ్డలారా, మరి కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుముతున్నట్టు నేను అధైర్యము వాళ్ళలో పుట్టిస్తాను, నేను వారి హృదయాల్లో అధైర్యాన్ని పుట్టిస్తాను అంటున్నాడు దేవుడు. అలాగే ఖడ్గము ఎదుట నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోతారంట. ఆమేన్. హల్లెలూయా. శత్రువులు పారిపోతారు, రోగాలు పారిపోతాయి, అపవాది పారిపోతాడు, సాతాను పారిపోతాడు. అందరూ కూడా మీ యొద్ద నుండి, నిన్ను శోధిస్తున్న అన్ని సమస్యలు కూడా నీ నుండి పారిపోతాయి. కాబట్టి నీవు దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, లోకము నుండి పారిపోయి ప్రత్యేకంగా జీవించగలిగితే, లోక సంబంధమైన క్రియల నుంచి వేర్పరచబడిన వారే మీరు ప్రత్యేకంగా జీవించగలిగితే దేవుడు నిన్ను పట్టి పీడిస్తున్న ఈ సమస్యలన్నీ కూడా నీ యొద్ద నుండి పారిపోయేలాగా చేస్తాడు. అవన్నీ నువ్వు కష్టార్జితంలోగా నువ్వు గొప్పవాడి అవ్వాలనుకుంటున్నావా? వాటిని జయించాలనుకుంటున్నావా? నీ జ్ఞానంతో జయించాలనుకుంటున్నావా? నీ విశ్వాసంతో, లోక సంబంధమైన ఆలోచనతో, చదువుతో, నీ అందముతో, నీ శక్తితో, సామర్థ్యంతో నువ్వు జయించాలనుకుంటున్నావు, కానీ అది నీ వల్ల కాదు. కానీ ఆ తండ్రి అయినటువంటి దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆ దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ సమాజంలో జరుగుతున్న ఈ అపవిత్రత నుండి పారిపోయినప్పుడు
నీవు దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని మహిమను పొందుకుంటావు, దేవుని ప్రభావాన్ని పొందుకుంటావు. ఎప్పుడైతే నీవు దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను నువ్వు పొందుకున్నావో ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలని ఆయన చేయబోతూ ఉన్నాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో చూసినప్పుడు నీవు శక్తి లేదు, నీ దగ్గర బలం లేదు, కానీ ప్రభు శక్తిమంతుడైన దేవుని సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మీ జీవిత అద్భుతాలు చేస్తాడు. ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక చీమ 2 స్నేహితులుగా ఉన్నాయి. అయితే చీమ బలహీనరాలుగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ చీమ ఎక్కడుందంటే ఆ యొక్క ఏనుగు మీద ఎక్కి వెళుతూ ఉంది. ఆ సమయంలో ఆ చీమను, ఏనుగుని చూసిన చిన్న చిన్న జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి. అప్పుడు చీమ ఏమంటుంది తెలుసా? ఇదిగో నేను వెళ్తున్నాను కాబట్టి ఇవన్నీ పారిపోతున్నాయని చెప్పిందంట. కానీ నిజంగా వాస్తవంగా చీమను చూసి పారిపోయినాయా, ఏనుగుని చూసి పారిపోయినాయా దేని బిడ్డలారా? అంటే ఏనుగుని చూసి పారిపోయినాయి. కానీ ఆ పక్కనే చీమ కూడా ఉంది కాబట్టి అది గర్వంగా చెప్పింది. ఈ రోజున మనం కూడా చీమల లాంటి వాళ్ళమే. కానీ మనం ఎవరి దగ్గర ఉన్నాం? మనం దేవుని శక్తివంతమైన వాక్యం సహవాసం కలిగి, యేసయ్య సహవాసం కలిగి మనం ఉన్నాం. కాబట్టి ఆ యేసయ్యను చూసి ఈ లోక సంబంధమైన శత్రువులందరూ పారిపోతున్నారు. పాపములు మరి లోక సంబంధమైన క్రియలని పారిపోతున్నాయి. మరి భయంకరమైన రోగములు, శ్రమలు, హింసలు అన్నీ పారిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యం వహించండి, మీరు ప్రభు వాక్యాన్ని కలిగి ఉండండి. యవన తమ్ముడు, యవన చెల్లి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుని విశ్వాసం కలిగి వాక్యంలో జీవించు. దేవుడు నిశ్చయముగా నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నా యవన తమ్ముడిని, యవన చెల్లి నేను దీవిస్తూ ఉన్నాను. యవనేచ్ఛ నుండి పారిపోమని వారికి మేము ప్రకటించాం ప్రభువా. ఏదైతే మేము మాట్లాడి ఉన్నాం అది చేయడానికి వాళ్ళ దగ్గర శక్తి లేకపోవచ్చు. ఇదిగో నేను ప్రకటించిన నేను కూడా వారికి సహకరించలేకపోవచ్చు. కానీ నీవు వారిని నడిపించగలవు. నువ్వు వారి చేయి పట్టుకుంటే వారు ప్రయోజకులుగా మార్చబడతారు, వారు దీవెనకరమైన వ్యక్తులుగా మార్చబడతారు, వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడతారు. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క యవన చెల్లిని, యవన సహోదరిని మీరు దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి నీ యొక్క కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప నీ బిడ్డలకు తోడుగా దయచేయండి. నీ సన్నిధిలో నీ బిడ్డలను బలపరచండి ప్రభువా. నీ బిడ్డలు సైనికుల వలె, క్రైస్తవుని వలె ప్రత్యేకముగా బలము కలిగి, శక్తి కలిగి వర్ధిల్లేటువంటి కృప దయచేయండి. నీ ఆశీర్వాదానికి వారసులగుట కృప దయచేసి మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రత్యేకమైన వ్యక్తులుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనములు, స్తోత్రములు. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. జాలరి మనుషులు పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి. జాలరి మనుషులు పట్టు జాలరి, ఆత్మల పట్టు కాపరి. అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. అవును నా ప్రియ సహోదరుడా, నీవు క్రైస్తవుడు, బలవంతుడు, పరిశుద్ధుడుగా కదలి వచ్చి దేవుని కొరకు జీవించమని ప్రభు పిలుస్తుండగా, తండ్రి నీ బిడ్డలను బలపరచండి, దీవించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ సువార్త కొరకు ప్రత్యేకించుకుని నీ కృపలో వర్ధిల్లింపచేయమని, వారెవరి జీవితంలో, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఇహలోక పరలోక ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్య సంబంధులుగా స్థిరపరిచి, బలపరిచి, దీవించి మీరే మహిమా, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఆమేన్.